అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. ఏంట్రా ఈరోజు లేట్ అయిపోయినావు? ఆవు కంతెంకి వెళ్ళిపోయిందయ్యా. దాన్ని పట్టి తెచ్చి కట్టి వచ్చేసరికి ఏలైపోయిందయ్యా. క్షమించండి అయ్యా. ఆ మాత్రానికే క్షమించడానికి రా. సర్లే, టీ తాగుతావా? కాపీ నీళ్ళు అయ్యా? అవునరా, తెల్లారే తాగేశానయ్యా. తాగేసే వచ్చాను. ఆ మాట అన్నారు సాలయ్యా. వెంటయ్యా నీ కొడుకున్నాడుగా, ఆడు నీకు పనిలో సాయమంటా. నీవే లావు వెనక్కి తెచ్చుకున్నావు. అవునయ్యా, ఉన్నాడయ్యా. కానీ ఊళ్ళో లేడయ్యా. పెళ్ళైన తర్వాత పట్నం వెళ్ళిపోనాడయ్యా. పల్లెలో పనులు కరువాయే. కడుపు చేత పట్టుకొని పట్నం వెళ్ళిపోనాడయ్యా. మాజాయి అయితే పుణ్యాత్మురాలు పురిట్లో పిల్లాడిన చేతెట్టి పుణ్య లోకాలకి వెళ్ళిపోయింది. మీకంతా తెలిసిందే. దానికి తొందర ఎక్కువ, అందుకే ముందే వెళ్ళిపోయింది. బాధపడకరా, అందరం పోయేవాళ్ళమే. అయ్యా, అమ్మగారు కనబడరు? అమ్మగారా? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందిరా. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేదట. ఓ 2 రోజులు ఉండి వస్తుంది. మరి వంట గట్రా? ఏ రమ్మొచ్చి వండేసిందిరా. టీ కూడా తనే చేసి వెళ్ళింది. పిలిపించిన పనేంటో పురమాయించండి అయ్యా. కూకోరా కాసేపు, ఇప్పుడే వచ్చినావు. పేపర్ ఏంట్రా ఇంకా రాలేదు? అక్కడ వరకు వెళ్ళి చూసిరానయ్యా. వద్దులేరా, 10 నిమిషాల ముందు పేపర్ చదివేసి నేనేమైనా ప్రపంచం మార్చేయాలట్రా. ఆడే వస్తాడు లేరా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే లింగరాజు. ఏం బాగున్నావా? ఏదో మీ దయ ఇలా ఉన్నాం. అదేముంది లింగరాజు, అంతా దేవుని దయ. అది నిజమే సుమి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మన పెద్దలు. సర్లే రా, కూర్చో, టీ తాగుదు కానీ. సంతోషం. ఎవడు వీడు? మీ ఇంటి దగ్గర ఎప్పుడు చూడలేదే? ఆడా మన పొలం పనులు చేస్తూ ఉంటాడు. మన పొలంలో అన్ని పనులు వాడే చేస్తూ ఉంటాడు. తుక్కు దున్ని నుంచి పంట ఇంటికి వచ్చేంత వరకు అన్నీ వాడే చేస్తూ ఉంటాడు. మన పొలాలు ఎక్కడెక్కడున్నాయో నాకంటే వాడికే బాగా తెలుసు. చిన్న పని ఉందని చెప్పి నేనే ఇంటికి రమ్మన్నాను. మనం పొలాల వెంట తిరగడం ఏంటండి? అవమానం కాకపోతేను. పంటలు పండించినాడు ఒకడు, పాతలు వేసినాడు ఒకడు, ఆ పాతలోను ఓళ్ళు వేసుకున్నాడు ఒకడు. దీన్నే సోము ఒకటిది సోకు ఒకటిది అంటారు. ఆ చాలని మీ ఎత్తి పొడుపులు. ఇంతకీ నీ పేరేంట్రా? పెంటయ్య బాబు. తెలుస్తుందిలే. అరే ఆడలో నీవు పేపర్ ఇచ్చేత్ర పెట్టరా. నేను లేగలేను. ఆ పేపర్ అలా చేతికి. ఓ రాగా ఏంటి వాడు లోపల రమ్మంటారా ఏంటి? సరే, మీరైనా అందుకోండి. ఆ దరిద్రం చూడడం కంటే ఈ దరిద్రం ముట్టుకోవడం మంచిది. పేపర్ ఏంటి? వ్యధవా, ఏ చేతితో ఏ పని చేయాలో తెలియదు. అందుకే అంటారా పెద్దలు, చదువుకొని ఉండాలా, శాస్త్రాలు చదివి ఉండాలా. పేపర్ పడే. అయ్యా, ఇదిగోండి పేపర్. బాగా లేట్ అయిపోయింది పెంటయ్య. ఆ పశువులకు మేతెట్టి ఆడి నిమిసేసి ఆ పాత సంగతి ఏంటో చూడు. నేను ఇప్పుడే వస్తాను. ఏ లింగరాజు, వస్తావా? నాకు కాస్త పని ఉంది, మీరు పదండి, వెనకే వచ్చేస్తా. అవునరా పెంటిగా, ఆ మూతికి ముంతో గట్ర కట్టుకుని సావచ్చుగా. ఎవరేంటో తెలియక చస్తున్నాం. ఊరుకోండి బాబు, నీళ్ళు తాగడానికి మా గుడిసెలో గాలాసులే లేవు. మూతికి ముంత ఎక్కడ తెస్తాం బాబు. కనీసం మూతికి ఆ తుండైనా కట్టుకోరా, గుర్తుపడడానికి మాకు ఈజీగా ఉంటుంది.
ఏంటయ్యా పిలిపించారు? ఏం లేదురా, నల్ల మేఘాలు మెల్లిమెల్లిగా తేలుతూ వస్తున్నాయి. అవేంరా ఋతుపవనాలు, మరి వాడికి తగ్గట్టు మనం తయారవ్వాలి కదా. పొలం పనిలో ప్రారంభించాలి కదరా. ఈ రోజు చాలా మంచి రోజు. బండి కట్టు, పాతర తీసిన దానిము ధరంపురంలో మిల్లాడించు. మిల్లాడిన లోపు నీవు ఇచ్చేపురం వెళ్ళి ఏరస్వామి దగ్గర నుంచి వరితులు తీసుకొని వచ్చాయి. నేను ఆడికి ఫోన్ చేసి ఉన్నానులే. ఈ పూటకు పోవు మన ఇంటి దగ్గరే. నీ గిన్నె పట్టుకుని వచ్చి. సరేనయ్యా. నోట్లో మాట అందుకున్నావు లింగరాజు. ప్రెసిడెంట్ గారి మాట అందుకునే అదృష్టం ఉండాలి బాబు. ఆపుతావా? ఎంత అంటే అందుకోవడంలో ముందుంటావు కదా. నీ కొడుకోవులు ఏంటి పెంటయ్యా? పొలం పొలంలో సాయం అవుతాడు. పట్నం నుంచి వస్తాడేమో ఒకసారి అడుగు. ఈసారి ఫోన్ చేసినప్పుడు అడుగుతానయ్యా. ఏంటి, నీ కొడుకుని పట్నం పంపించావా? ఎంత పొగరు నీకు. పొగరు కాదు బాబు, పేనాలు నిలబెట్టుకోవడానికి కడుపుకి పిడుకుడు బొవ్వ కావాలి బాబు. ఆ పిడుకుడు బొవ్వ కోసం నా కొడుకు కోడలు పట్నం వెళ్ళిపోయినారు బాబు. సరే, డబ్బులు తీసుకుని వెళ్ళు. ప్రెసిడెంట్ గారు చేతులు కడుక్కోండి. ఏమైనా కాలం మారిపోయింది ప్రెసిడెంట్ గారు. ఏం మారిపోయింది ఇప్పుడు? లేకపోతే ఏంటండి, వాడు కూడా పట్నం వెళ్ళమేంటి? అందులో తప్పేముంది? తప్పేముందా? వాడి కొడుకు పట్నం వెళ్ళి 4 డబ్బులు సంపాదించాడు. వాడు మీ మాట వింటాడా? వీడి మీ పనులు చేస్తాడా? వీళ్ళు సగం సగం ఆకలితో ఉంటేనే మనం సల్లగొంతాం. కలికాలం రోజులు మారిపోయాయి. కలియుగంలో వచ్చే అవతారం ఏ అవతారం అది? కల్కి అవతారం. కలికి అవతారం పుట్టి ఏదో అద్భుతం జరిగి కరువు వస్తే ఇలాంటి వాళ్ళందరూ మన కాలి కింద చెప్పుల్లో పడుంటారు. లెక్కబడికి బాబు. ఒంటికేం బాగోలేదు, సంచి డాక్టర్ని కబురెట్టు. అలాగే బాబు గారు. బాబు గారు, ఇదేం బాగోలేదు. ఏమిట్రా? మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎవరిని పడితే వారిని మాలో కలుపుకోలేము. ఎవరా బుద్ధి లేని మూర్ఖుడు? ఎవరో అయితే మీకెందుకు అడుగుతాను? ఒరేయ్, నేను మీలో కలిసిపోవడం ఏంట్రా? తాగ్గాని వచ్చావా ఏంటి? మరి మా ఆచారాలు ఎందుకు పాటిస్తున్నారు మీరు? నేను మీ ఆచారాలు పాటించడం ఏమిట్రా? అదే మూతికి గుడ్డ కట్టుకోవటం. ఒరేయ్, మూతి మూచిస్తే పరువు పోతుంది, తీసేస్తే ప్రాణమే పోతుంది. పరువు కంటే ప్రాణం ముఖ్యం. అయినా నీతో నాకు మాట్లాడరా అప్పుడు వెదవా. బాబు గారు ఏదో అన్నారు. ఏమీ లేదురా, అప్రాచ్యపు వెధవా అన్నా. అంటే ఏంటి బాబు? అప్రాచ్యపు వెధవా అంటే గ్రామంలో ప్రతి ఓడి నోట్లో నాలుకలాగా, వెధవంటే 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లు అని. అలాంటి పెద్ద పెద్ద మాటలు మీకు అమిరినట్టు మాకు అమరావు బాబు. 100% మీరే అప్రోచ్ పెదవా. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి నోట నాలుకలా మీరే ఉంటారు. ఊరేయ్, నమస్కారం అయ్యా. దండాలయ్యా. అయ్యా అక్కడ ముట్టకో, దూరంగా ఉండు. ఎందుకయ్యా? మూతులు మూసుకున్న వాళ్ళకి దూరంగా ఉండమని నువ్వేగా చెప్పినావు. ఈడొకడు, ఈ నాన్న ఈ ఊరే చచ్చాడు, ఈడు మాకు పేటంటే చచ్చాడు. ఏటి లింగరాజు, నీలో నీవే కొనుక్కుంటున్నావు. వాడిది ఆచారం, మనది గ్రహచారం. ఆ గ్రహచారం ఏదో చెప్పాడు, ఏడుస్తూ చెప్పకు, చూడలేక సాచిపోతాను. చైనాలో అదేదో మాయ రోగం వచ్చిందటయ్యా. ఎక్కడ వచ్చింది? నువ్వేట అలా గీంచుకుంటున్నావు?
పేనం మీద మరీ అంత ఆశ ఉండకూడదు లింగరాజు. చాలా దేశాలకు పాకిందటయ్యా. మన దేశం వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఆల్రెడీ మన దేశంతో పాటు మన 2 రాష్ట్రాలకు వచ్చి మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చిందయ్యా. మీరు టీవీ చూడలేదా? టీవీ పోయి వారమైంది, పేపర్ కూడా రావట్లేదు. అయినా రోగం వస్తే మందు మాత్రం వేసుకోవాలి కానీ మూతు గుట్ట కట్టుకోవడం ఏంటయ్యా బుర్రలేకపోతే. తుమ్మితే తుంపలతో వచ్చే రోగం అటండి. ఇంకో విషయం, ముట్టుకున్నా అంటుకునే రకమండి. దానికి మందు లేదా? లేదు పేషెంట్ గారు, ఆ మాయదారి రోగం వస్తే భూమి మీద నుంచి మాయమైపోవడమే, వేరే మార్గం లేదు. లింగరాజు, నువ్వు చెప్తుంటే భయమేస్తుంది. ఏమీ చేయలేమా? చేయగలమయ్యా. ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండడం, ఇలా మూతులు ముక్కులు మూసుకుని బతకడం పేషెంట్ గారు. అందుకే అంటారు, ఎదుటోడిని సులకన చేస్తే మనమే సులకన అయిపోతాం. దేవుడు ఉన్నాడయ్యా. కాలికాలం బాబు. చిన్నబాబు గారు ఎక్కడున్నారు బాబు? ఆడా అమెరికాలో ఉన్నాడు. అక్కడ పర్వాలేదేమో. ప్రపంచం మొత్తం చుట్టేసిందయ్యా, అమెరికాలో కూడాను. మా బాబు హైదరాబాద్లో ఉన్నాడయ్యా, అక్కడ పర్వాలేదయ్యా. జస్ట్ నా కొడుక, నీ కొడుకు ప్రెసిడెంట్ గారి కొడుకు ఒకటేనట్రా? కూటికి గతలేనుడు నీ కొడుకు, అపర కుబేరుడు ప్రెసిడెంట్ గారి కొడుకు. అడగకుండానే చెబుతున్న అహంకారమా? అయ్యా తప్పు అయిపోయిందయ్యా. చిన్నబాబు గారికి ఫోన్ చేయండి బాబు. హలో శ్రీ. హలో పప్ప, ఇక్కడ చాలా క్రిటికల్ సిచ్యువేషన్. నేను వచ్చేవాళ్ళు అనుకుంటున్నా, లేట్ అయితే లాక్డౌన్ అవుద్ది పప్ప. నువ్వు అర్జెంటుగా ఏ ఏమైనా దొరుకుతా ఆ ఏమైనాకి వచ్చారా? ఉంటాను. నీ కొడుకు ఫోన్ ఉందా? బువ్వకే దిక్కులోని వాళ్ళం ఫోన్ ఎక్కడ తెస్తామయ్యా. మరి ఎలా రా వాడి మంచి సెట్లు తెలుసుకునేది? ఆడి పని చేస్తున్న బాబు గారి నెంబర్ ఇచ్చాడయ్యా. వెళ్ళి తీసుకురా. పెట్టుకొని తిరుగుతుంటానయ్యా. ఫోన్ పట్టుకొని పిల్లలు ఎక్కడైనా కనబడితే చెయ్యమంతా మాట్లాడుతుంటానయ్యా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదా? ఉందయ్యా. కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది పెంటయ్యా. ఒక్కగానొక్క కొడుకు, నా కోడలు కూడా ఒట్టి మనిషి కాదు. చాలా రోజుల క్రితం చెప్పినాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏడు చేస్తున్నాడు. రేపు కంపెనీ బంద్, ఎవరు కలపండి. రాష్ట్రంలో వలస కూలీల నడక ప్రయాణం సాగుతూనే ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు కాలినడకన సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇంకా నా వల్ల కాదయ్యా, నడవలేను. కొంచెం ధైర్యం చేసుకోయే, ఏడ్ చేస్తాం, వేరే దారి లేదు. అది పెద్దవాళ్ళు తిరిగే యమానం బిడ్డ. బాగా నొప్పి. ఏటైంది? ఉండు 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 ఉండు, నేను చూతాను, నేనున్నాను. కొంచెం ఓర్చుకోయే, కొంచెం ఓర్చుకోయే, కొంచెం ఓర్చుకోయే. ఎవరైనా ఉన్నారా? అయ్యో నొప్పి. కష్టకాలంలో కడుపులోనే పేగు తెంచుకు పుట్టావు. నీవు ఈ దేశాన్ని ఏలాలి నాయన, అప్పుడే మనలాంటి పేదలకు ఇల్లు ఉంటుంది.
అయ్యో అయ్యో హలో అబ్బాయి, ఎక్కడున్నారా? వచ్చినావా? పప్పా వచ్చేసాను. నన్ను రాజపురం క్వారంటైన్లో పెట్టేశారు. నీ క్వారంటైన్లో పెట్టమేట్రా? సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను మాట్లాడతాను. నువ్వేం గాబరపడకు, నువ్వు ఫోన్ పెట్టే, నేను మాట్లాడతాను. హలో, ఆడెవడనుకుంటున్నారో? ప్రెసిడెంట్ కొడుకు. నా కొడుకు క్వారంటైన్లో ఉండడం ఏంటి? మాకు అవమానం. అదీ కాక ఇంటి వరకు వచ్చిన నా కొడుకుని ఇంటికి రానివ్వకుండా ఆపడానికి వాళ్ళకి ఎంత ధైర్యం? చూడు ఎమ్మెల్యే, నువ్వు వెయిట్ చేస్తావో నాకు తెలియదు. గంటలోగా నా కొడుకు ఇక్కడ ఉండాలా, ఓకే? అయ్యా, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? చెన్నయ్య గారు వచ్చేసారా? వచ్చేసాడు రా. ఓ 15 రోజులు రాజపురం స్కూల్ క్వారంటైన్లో పెడతారట. వాడెవడో పెట్టి తిండి తింటూ పడున్నా నా కొడుకు ఏమైనా కూటికి కదిలేనుడా? క్వారంటైన్ అంటే ఏంటి బాబు? బయట నుంచి వచ్చిన వాళ్ళకి 15 రోజులు ఉంచి అక్కడ కరోనా పరీక్షలు చేసి అక్కడ ఏం మాయ రోగమో లేదని డాక్టర్లు చెప్పి ఇంటికి పంపిస్తారు. అంతవరకు వాటిని మనం ముట్టుకోకూడదు. అలాగా అయ్యా? అడ్డమైన రోగాలు రావడానికి మేమేమైనా అలగా జనమా? నాయనా, బాగున్నావా? పాపా బాగున్నాను. పెంటయ్యా, ఈరోజు నీకు పనేమి లేదు, ఇంటికి వెళ్ళిపో. అలాగేనయ్యా. బస్సులు తిరగమంటున్నారు. నా కొడుకు కోడలు ఎక్కడున్నారో, ఏడ్ చేస్తున్నారు, వచ్చేస్తే బాగుండు. నాయనా నాయనా, అది నా కొడుకు పిలిపే. నా కొడుకు కోడలు వచ్చేస్తున్నారు. నాయనా, ముట్టకే, ముట్టకూడదు. అవును నాయనా, ముట్టకూడదు. ఎంత కష్టం వచ్చిందండి ప్రపంచానికి. కోడల పెళ్ళి లేదు నాయనా. దానికి అమ్మలాగే తొందర ఎక్కువ నాయన. నడిసొస్తుంటే దారిలో పురుడు నొప్పులతో ఇన్ని రోడ్డు మీదే కానీ నా చేత ఎట్టేసి వెళ్ళిపోయినది నాయన. ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. మనకెంత పెద్ద అంతే నాయన. ఏడు శాతం వాళ్ళకో నాయన. నాయనా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అదేదో క్వారంటైన్లో పెడతారట. రాగానే ముందు అక్కడికే వెళ్ళా నాయన, రానివ్వలేదు. ఏమి నాయనా? మన బతుకులు తెలిసి కూడా అలా ఎలా అడుగుతున్నావే? సరే, సావో బ్రతుకో ఒకరికొకరు మిగిలాం. మన గుడిసెలోనే ఉండు, ఎలాగైతే అలాగైతుంది. లేదు నాయన, నువ్వు ప్రెసిడెంట్ గారింటికి వెళ్తావు, ఊళ్ళో చాలా మంది పని చేస్తావు. నువ్వే గుడిసెలో ఉండు, నేను చెట్టు కింద పాకేసుకునైనా ఉంటాను. 15 రోజులే కదా నాయన, నా వల్ల ఈ గ్రామానికి ఏటీ కాకూడదు.
నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదు నాయన. నా కొడుకుని చదివించలేకపోయానని, ప్రయోజకుని చేయలేకపోయానని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఈరోజు నా కొడుకు ఈ గ్రామం మంచి కోసం ఆలోచించినంతోడైనందుకు నాకు సంబరంగా ఉంది. అలాగే కానీ చిన్నపిల్లడు నువ్వే గుడిసెలో ఉండు, నేను నీ కళ్ళెదురుగే ఉంటాను. ఏం పాప దూరంగా వెళ్ళిపోయావు? ఏం లేదురా, ఏం లేదురా. నాకు చాలా అవమానంగా ఉంది పాప. ఏం లేదురా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. లింగరాజు రా కూర్చో, టీ తాగుదు కానీ. చిన్నబాబు బాగున్నావా? బాగున్నాను. వస్తానండి. చిచి వెళ్తానండి. శ్రీ ఎదుటి వ్యక్తి ముట్టకపోయినా దూరంగా ఉంచినా ఎంత బాధ ఉంటుందా? చచ్చిపోవాలనిపిస్తుంది. అవును పాప. బాబు నీకు పాజిటివ్ వచ్చింది. సర్పంచ్ గారు మీరు కూడా టెస్ట్కి రావాలి. అంబులెన్స్ ఎక్కొచ్చు. అయ్యగారు, అయ్యగారు, అయ్యా ఏమైందయ్యా? మా 5వ రోగం మన చెన్నైకి వచ్చిందట. డాక్టర్లు మన చెన్నైని తీసుకెళ్ళిపోయినారు. ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. ఈ మాయదారి రోగం మంచోళ్ళకే వస్తుందయ్యా. మీకు చెప్పినంత తోడును కాదయ్యా, చెన్నైకి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. వస్తానయ్యా.
చిన్నయ్య గారు కబురు లేడు బాబు. జబ్బు తగ్గిపోయిందట్రా, 2 రోజుల్లో పంపించేస్తారు. దేవుడు ఉన్నాడయ్యా, మంచోళ్ళకి మంచేశారు. మరింతయ్యా దిగులు. దిగులు ఆడి మీద కాదు, నీ మీద. ఇదేటయ్యా కొత్తగా? మాకు ముట్టొద్దు, మాకు దూరంగా ఉండు అన్నప్పుడు నీకు అవమానం అనిపించలేదా పెంటయ్య? ఈ వారం రోజులు ఎవరూ నా ఇంటికి రాకపోవడం, నన్ను ఎలేసినట్టు చూడడం, ఈ అవమానం భరించలేక చచ్చిపోవాలనిపించింది. తరతరాలుగా ఈ అవమానాన్ని ఎలా భరించారా? అలవాటైపోయిందయ్యా. చిన్నప్పుడు ఈ అవమానం భరించలేకపోయాను. మా అయ్యని అడిగాను, ఏదో అద్భుతం జరిగితే కానీ మన తలరాత్రులు మారవరా, అంతవరకు ఈ అవమానం భరించక తప్పదన్నాడు. ఆచారం అనుకో అలవాటైపోద్ది అన్నాడు బాబు. అద్భుతం జరిగింది పెంటయ్య, అద్భుతం జరిగింది. మా అహంకారంతో మీరంతా అణచివేయబడ్డారు. మా కులపిచ్చితో నువ్వు క్రూరంగా హింసించబడ్డావు. సాటి మనిషిని మనిషిగా గుర్తించేటట్టు చేసింది ఈ మాయిదారి మహమ్మారి రోగం. దేవుడు కనబడకుండా మంచే చేస్తాడు అని మరోసారి నిరూపించుకున్నాడు. అందుకే ఇది మాయిదారి మహమ్మారి రోగం కాదు, నీ పట్ల నా పట్ల కల్కి అవతారం. నన్ను క్షమించి పెంటయ్య, నేను ఉన్నంత వరకు మాతో సమానంగా చూసుకుంటాం. ఏమన్నారయ్యా? ఈ బతుకి ఇలాంటి మాట ఇంతాననుకోలేదు బాబు. మాయగాలికి మాయ రోగమేమో కానీ మా పాలిటి వరమయ్యా. అందరూ సమానమని గుర్తు చేసింది. దానికి దండాలు, మీకు 100,000,000 వందనాలు. లింగరాజు, రా 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 టిఫిన్ చేద్దు కానీ. కానీ మీరే కానివ్వండి. ఇలాంటి ఘోరం నా కాళ్ళతో చూడాలి. ప్రతి ఓడు పేషెంట్ అయిపోతే ఇలాంటివే చూడాల్సి వస్తుంది. మాకు అవకాశం రాకపోతే మేము పేషెంట్ కాకపోతామా? మన కోసం మన చుట్టూ సృష్టించుకున్న సమాజంలో కుల మత జాతి భేదాలు భారతదేశ మనిషి మనుగడనే ప్రమాదంలో పడేసే పరిస్థితి. అసలు మతం లేకుండా మనిషి మనుగడ సాధ్యం కాదా? కులం లేకుండా ఒక్క అడుగైనా కాలు కదపలేమా? కులం మతం వల్ల జరిగే అల్లకల్లోలాలతో అల్లాడిపోతుంది ఈ నేల. సకల ప్రాణుల పట్ల సమాన దృష్టి ఉన్న నీవు నీకోసం పనిచేసినోడిని గుమ్మమవతల పెడతావు. ప్రతి ధర్మం, ప్రతి మత గ్రంథం అందరూ సమానమనే చెబుతుంది. అలా చెప్పనది అసలు గ్రంథమే కాదు, దాన్ని తగలబెట్టడమే ధర్మం. ధర్మం అందరం సమానమనే చెబుతుంది. అందరం కలిసి భారత ఉజ్వల భవిష్యత్ కోసం పాటుపడతాం. నా ఈ ప్రయత్నం ఒక్కరిని ఆలోచింపజేసినా ప్రయత్నం ఫలించినట్టే. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.